ప్రవచన బయల్పాటు అనే ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. ప్రకటన గ్రంథం అనే ఈ పుస్తకం ఎంతో ఆసక్తికరమైంది. అన్ని పుస్తకాలు ఆసక్తికరంగా ఉన్నాయండల్లో సందేహం లేదు. అన్ని పుస్తకాలు ఎంతో బావుంటాయి. ప్రతి పుస్తకంలో లోతైన భావాలున్నాయి. దేవుడే స్వయంగా అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచిన ప్రవచనాల సంపుటి ఇది. ఈ విషయాలు మాట్లాడ్డానికి మన కార్యక్రమానికి జగన్ వచ్చారు. జగన్, కార్యక్రమానికి స్వాగతం. గత కార్యక్రమంలో మనం 7 సంఘాల గురించి మాట్లాడుకున్నాం. ఆ 7 సంఘాలను బేరీజు వేసుకుంటే మనం ఎక్కడున్నాం అనేది అర్థమవుతుంది అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం బాగా. అదేంటంటే పత్మాసు ద్వీపంలో చెరసాలలో ఉన్న యోహానుకు దేవుడు వీటిని బయలుపరిచాడు అని. ఈ ఉద్దేశాన్ని మీరు ఎలా వివరిస్తారు? అంటే అప్పుడెప్పుడో జరిగిన విషయాలన్నీ ప్రభువు తెలియజేస్తున్న భావాలివి కొత్త కాలాలకు అనుగుణంగా నవీకరించబడుతున్న ఈ విషయం గురించి మీరు వివరించి చెప్పండి. అసలు మన బైబిల్ యొక్క ప్రత్యేకత అదే గదా. ఎందుకు ఈ బైబిల్ని హోలీ బైబిల్ అంటున్నాం, దేవుని యొక్క వాక్యం అని ఎందుకు పిలుస్తున్నామంటే, మనుషుల మాటలు గతాన్ని, వర్తమానాన్ని చెప్తాయి. దేవుని మాటలు మాత్రమే భవిష్యత్తును గూర్చి చెప్తాయి. భవిష్యత్తును గూర్చి తెలిసినవారే చెప్పగలరు. నేను ఊహించవచ్చు, నేనేదో భావించి చెప్పొచ్చు, గెస్ చేయొచ్చు, కాని ప్రవచనం చెప్పలేను. అటువంటి ప్రవచనం ఒక్కటి కూడా ఇప్పటివరకు తప్పిపోకుండా ఈ 6000 ఏండ్ల కాలంలో చెప్పబడిన ప్రతి ప్రవచనము ఈనాటి వరకు అన్నీ నెరవేర్చబడ్డాయి. నోస్ట్రాడామస్ కూడా చాలా ప్రవచనాలు చెప్పారుగా. వాదన కోసం అడగడం లేదు. నోస్ట్రాడామస్ని నేను ప్రవచనమని చెప్పను గాని అది ఒక ఫోర్త్ టెల్లింగ్ అని చెప్పగలను. ఎలాగంటే ఒక సోది చెప్పడం అని మనం చెప్పగలం. ఎందుకు అలాగంటే, నోస్ట్రాడామస్ గురించి కొంత ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, నోస్ట్రాడామస్ విషయాలొచ్చి జరిగిన తరువాతనే ఆయన యొక్క విషయాలు పరిగణింపబడతాయి. ఇతడు దీనినే ఇలాగా చెప్పాడు అని చెప్పి వాళ్ళు దాఖలు చేశారు. అప్పుడే వాళ్ళు గుర్తిస్తున్నారు. చాలా సందర్భాల్లో నోస్ట్రాడామస్ ఊహాగానాలు పొరపాట్లు కూడా అయ్యాయి. అదే ఆయన స్పానిష్ భాషలో రాశాడు, వాటిని కవితాపూర్వకంగా రాశాడు. అవి రాయబడినప్పుడు రాసిన విషయాలు అనేకమైనవి. అదే నేను చెప్తున్నాను. 10లో 9 జరిగినప్పటికీ, 1 జరగనప్పటికీ అది సోదె చెప్పుటతోనే సమానం. ఇక ప్రవచనమంటే 10కి 10 జరగాల్సిందే. వాటిలో ఉండే ఒక్క మాట, ఒక్క పొల్లు కూడా తప్పిపోకండి. కరెక్ట్గా అదే అదే దేవుని యొక్క వాక్యం. మనము గత ఎపిసోడ్లో దానియేలు పుస్తకాన్ని చదివాం. దానియేలు పుస్తకం యొక్క మహాత్మ్యమే ఆ 12 అధ్యాయాలలో చెప్పబడిన అన్ని విషయాలు యేసు రాకడకు ముందుగా జరగవలసిన వాటిలో ఒక్కటి కూడా మిస్ కాలేదు. వాటిని చూసి పరిశోధించి ఒకరు భ్రమించిపోయి చెప్పింది, ఇటువంటి ఒక దేవుని పుస్తకం రాయగలరా అని. అదే నేను చెప్పదలిచాను. ఈ పుస్తకం వచ్చి, నాకే ఈ పుస్తకాన్ని చూస్తున్నప్పుడు నా స్థాయిలో, నా దృష్టిలో నేను చెప్పేది, ఇది ఇన్ని కోణాలలో విషయాన్ని తెలపగలదనేటువంటి విషయాన్ని కనుగొనలేరు. ఇంతవరకు ఎన్నో కోట్ల మంది ప్రజలు దీనిని ధ్యానం చేశారు. అన్ని కోట్ల మందికి ఇది సందేశాన్ని అందించింది. ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వారు బయలుపాటునిచ్చారు, వ్యాఖ్యానాలు రాశారు. అలా అంత గొప్ప మహాత్మ్యం కలిగినటువంటి పుస్తకమే ఈ బైబిల్ గ్రంథము. అందులోనూ ఈ ప్రకటన గ్రంథము చెప్పబడిన విధానమే ఈ విధంగా చెప్పబడిన స్క్రీన్ ప్లే. అటువంటిది మరెందులో లేదు. స్క్రీన్ ప్లే అనేక రచనలున్నాయి. ఇటువంటి ఒక కార్యాన్ని మీరెందులోనూ చూడలేరు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక ఉపమానాన్ని చెప్పి, సులభమైనది చెప్పి కష్టమైనది తెలియజేయడమే మనిషి నైజం. అది కామన్. అదే కామన్. నాకొకటి తెలియదు, వెంటనే ఒక సులువైనది తెలిపి ఇలాగుంటుందనే ఉదాహరణ తెలపచ్చు. నా దగ్గర చెప్పేటువంటి విషయం, దానికి ఉపమానంగా తెలిపే విషయం దానికంటే కఠినంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికే మొదటిగా నాకు గొప్ప గైడ్ కావాల్సొస్తుంది. ఇది అర్థం చేసుకుంటే దీని రహస్యం తెలుస్తుంది. అలాగంటే ఈ పుస్తకం యొక్క గొప్పతనాన్ని చూడండి. అందువల్ల ఈ 22 అధ్యాయాలు 2000 సంవత్సరాలుగా ప్రజల్ని అలాగే ఆకర్షించి లాగి పట్టుకుని ఉంది. చెప్పాలంటే చాలా వాస్తవాలున్నాయి. అంత ఎసెన్స్ లైఫ్ కూడా ఉంది. అవును, ఎవరన్నా దీన్ని పూర్తిగా ముగించానని చెప్తే వారు అబద్ధం చెప్పినట్టే. ఇది ముగించలేరు. యేసు వచ్చేంతవరకు కూడా దీన్ని ముగించలేరు. అంతగా ఇందులో ధననిధులు దాక్కునున్నాయి. ట్రెజర్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాస్తవాన్ని తెలుపుతుంది. ఇప్పుడు నేను చదివిన దానికి గత సమయంలో చదివిన దానికి చాలా తేడా కనిపిస్తుంది. దాని అప్డేషన్ దొరుకుతుంది. సమీపంలో నేను మరొక సేవకుడు మాట్లాడుకున్నాము.
మనం చెప్పిందే మనము ఇంకా అప్డేట్ చేస్తూ మరొక 2 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటున్నాం. ఆశ్చర్యంగా ఉందంటున్నాడు. అదే వాస్తవం. మరింకెంత ఉందో ఇందులో నాకు తెలియడం లేదు. వస్తూనే ఉంటుంది. కరెక్ట్. ఇంకా రాకడ ఆలస్యమైతే మరో తరం వరకు కూడా ఇదొస్తుంది. అన్ని విషయాలున్నాయి. గత సంచికలో మనం 7 విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం పెర్గమం అనే సంఘం గురించి మాట్లాడుకుందాం. అదొక సంఘం కదా. మొదటిసారి ఈ చర్చిని చూసినప్పుడు అదెంతో ప్రత్యేకంగా ఉంది. దేవుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్రత్యేకత చేస్తాడు. కొన్ని చోట్ల వాటిని ప్రశంసిస్తాడు, ఇంకా కొన్ని చోట్ల తప్పులు కూడా ఎత్తి చూపుతాడు. ఒక్కోసారి బహుమతి కనిపిస్తుంది, బహుమానం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఇందులో 3వ సంఘంగా పెర్గమం ఎందుకంత ముఖ్యమైందంటారు? ఎందుకు దేవుడి విషయాన్ని తెలియజేస్తున్నాడు? అది ఈ సంఘానికి, పక్కనుండే సంఘానికి కొన్ని తేడాలు ఉన్నాయి. అన్నీ ఒకే ప్రాంతంలో కనబడుతున్నాయి. అయితే ఈ సంఘం ఎందుకింత ప్రత్యేకంగా ప్రస్తావించబడింది? దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క సంఘము యొక్క పేరును చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు చూసినట్లయితే స్ముర్నాలో ఉన్నటువంటి సంఘము, కొరింథీలో ఉన్నటువంటి ఒక సంఘము కదా. సంఘంగా. అప్పుడు కొరింథీలో ఉన్నటువంటి అనేక సంఘాలున్నాయి. మ్మ్. స్ముర్నాలో అనేక సంఘాలున్నాయి. ఎందుకంటే ఇవన్నీ పట్టణము యొక్క పేర్లు. కరెక్ట్. అప్పుడు పెర్గేము సంఘము అనగా ఏకవచనంలో చెప్పబడింది. మ్మ్. అప్పుడు పెర్గేములో ఉండే అన్ని సంఘాలు కలిపి ఒక సంఘంగా సంబోధించబడుతుంది. అక్కడున్న సంఘాలన్నీ కూడా కలిపి ఒక సంఘంగా పేర్కొనబడతాయి. ఒక సంఘంగా ఆ భావిస్తోంది. పట్టణంలో ఉండేటువంటి అన్ని సంఘాలలోనూ ఉండేటువంటి గుణాతిశయములు. ఆ పట్టణములో ఉండేటువంటి అన్ని సంఘాల గుణాతిశయం ఎలాగుంటుందంటే ఆ పట్టణము యొక్క పేరు తగినట్టుగా ఉంటుంది. ఎలాగా? ఒక మనిషి యొక్క పేరుకు తగ్గట్టుగా అతడు ఉంటాడని మనం భావిస్తాం. మన పిల్లలకు పేర్లు పెడుతుంటారు శామ్యూయల్ అని. ఎందుకంటే శామ్యూయల్ అని పేరు పెడితే శామ్యూయల్ లాగుంటాడని. అలాగొక ఆలోచన. యాకోబు అన్నప్పుడు ఇస్సాకు చెప్తున్నాడు, అతని పేరు తగినట్టే గదా అంటున్నాడు. సో ఒక పేరు పెడితే వారు ఆ విధంగా ఉంటారనే నమ్మకం పెర్గేములో ఉన్న సంఘములన్నీ పెర్గేము అనే పేరులాగుంటుంది. మ్మ్. అదే దేవుడు చెప్తున్నాడు, పెర్గేమను సంఘపు దూతకు, లేకుంటే పెర్గేములో ఉన్నటువంటి సంఘములన్నిటికీ అని చెప్పి రాయాలి. మ్మ్. పెర్గేము సంఘపు దూతకు ఎందుకు రాస్తున్నాడంటే అక్కడున్న సంఘములన్నీ ఈ పెర్గేము అను గుణాతిశయములు కలిగినట్టు సంఘములుగా ఉన్నాయి. ప్రత్యేకంగా మీరు చూస్తే ఆసియా సంఘాలని ఒక పద్ధతిలో ఉంటాయి, మ్మ్. ఆఫ్రికా సంఘాలని ఒక విధంగా ఉంటాయి, అమెరికాలో ఉండే సంఘాలన్నీ ఆయా పద్ధతుల్లో ఉంటాయని మనం అవును. చెప్తుంటాం. వారి సాంప్రదాయం వేరు, అలాగే ఆరాధన విధం వేరే. ఆసియా వారి సంస్కృతి వేరే, వారి ఆరాధన విధం వేరే అని మనం చెప్పుకుంటాం. కరెక్ట్. కానీ ఆసియాలో చూశారంటే ఎన్నో రకాలైన సంఘాలున్నాయి, అనేక తెగలుంటాయి, అవును. ఎన్నో ఉన్నాయి. అయితే మొత్తముగా వీరందరూ ఒక సంస్కృతిలో ఉంటారు. వీరి ఆరాధన పద్ధతి ఒక విధంగా ఉంటుంది, ధ్యానాంశం ఒక విధంగా ఉండేలాగునా ఈ పెర్గేములో ఉన్నటువంటి సంఘములన్నీ ఒక విధంగా ఉంటాయి. అవి ఎలాగుంటాయంటే ఆ పెర్గేము అనే పేరు నాకు తగినట్టుగా ఉంటుంది. మ్మ్. ఆ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే పెర్గేము అనగా ఏమిటి అనే మాటకు ఏమిటి అర్థం అని అడిగినట్లయితే పెండ్లైనది మ్మ్. అంటే వివాహమైన స్త్రీ అనేటువంటి అర్థం. మ్మ్. ఇక్కడే మనము ఆత్మీయ విషయంలోనికి వెళ్ళొచ్చు. ఈ ప్రారంభంలోనే ఈ పెర్గేము పట్టణమును గురించి అనేక విషయాలు చెప్పుకున్నాం. పేరులోనే అంత విషయం ఉంది. పేరులో ఇంతుంది. పెర్గేము అనే మాటకు వివాహమైన వారని పేరు, మ్మ్. గ్రీకు పదానికి. అది దాని యొక్క అర్థమేంటని అడిగినట్లయితే ఆ వివాహమైన వారు అనే భావజాలం. వాస్తవానికి చెప్పాలంటే సంఘానికి వివాహం కాలేదు. మ్మ్. సంఘానికేం కాలా? వివాహం కాలేదు. ఇంకా కాలేదంటే సంఘం అనేది వధువు. వరుడైన యేసు కొరకు క్రీస్తు సంఘం ఎదురుచూస్తుందని చెప్తాం. ప్రకటన గ్రంథం ఎలా ముగించబడుతుందంటే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, అలాగే ముగిస్తుంది. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్. మ్మ్. అలాగున్నప్పుడు ఈ సంఘానికి పేరేంటి అన్నట్టయితే వివాహమైన సంఘము. తారుమారుగా ఉంది చూడండి. వివాహమైనట్టి సంఘము లేదు. సంఘము దేవుని కొరకై పౌలు చెప్తున్నాడు, మిమ్మును పవిత్రురాలైన కన్యకునుగా ఒకడే పురుషునికి సమర్పించాలనే వైరాగ్యంగా ఉన్నానంటున్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? పెండ్లయిందంటున్నాడు మ్మ్. సంఘానికి. అలాగైతే అక్కడున్నటువంటి సంఘముల యొక్క గుణాతిశయములు ఏమిటి అన్నట్టయితే ఆనాడున్నటువంటి సంఘాలు, అక్కడున్నటువంటి సంఘాలు ఎటువంటివి? ఈ సంఘము యొక్క కాలఘట్టము భవిష్యత్తులో వస్తుంది. ఓకే. ఈ సంఘము యొక్క కాలఘట్టం ఏంటి అన్నది అంటే చూస్తే ఇప్పుడు మీరు చెప్తుంది వింటుంటే ఈ సంఘం తన కోసం, రాబోయే వరుడి కోసం ఎదురు చూడాలి. అలా కాచుకొని ఉండకుండా అప్పటికే వివాహం చేసుకున్నట్లుగా నేను అవును, చెప్పే already ప్రస్తావన married. కరెక్టే అవును, కదా? అవును, వాస్తవంగా ఆల్రెడీ మ్యారీడ్. ఎవరితో వివాహం? ఆ, ఎదురు చూడాలి. వెయిట్ చేయాలి. ఎవరితో వివాహం అంటే ఆ, ఇప్పుడు ఇటువంటి విషయమే మనకు పాత నిబంధన ఎహెచ్కేలులో ఉంది. నిన్ను నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను, కానీ నీవు ఐగుప్తీయులతో అశూరియులతో వివాహమాడడానికి వెళ్ళిపోయావు అని అంటున్నాడు.
పాత అవును, నిబంధన అందులో దాని అర్థమేంటంటే యెరూషలేము అనే పట్టణము నా కొరకు ఉంచుకున్నప్పుడు ఈ పట్టణం ఏం చేసింది? అషూరు ప్రజల సంస్కృతి, వారి యొక్క మతము, వారి యొక్క మూఢాచారాలు, వారితోటి కలయిక, వాటిని తెచ్చి అవలంబించి అలా వారి యొక్క పట్టణముగా మారిపోయింది. నన్ను వదిలిపోయావా నన్ను అన్నట్టు. వదిలిపోయావే అన్నట్టుగా. అప్పుడు ఈ సంఘములన్నీ ఎలాగుంటాయంటే ఒక వివాహం చేయబడిన సంఘముగా. ఎవరితో వివాహము? పెర్గేము. పెర్గేము అంటే ఆనాడు రోమావారి యొక్క నగరం, హెడ్ క్వార్టర్స్. ఒక పవర్ సిటీ. అవును, ఇంకా వివరంగా చెప్పాలంటే అది వాళ్ల ప్రధాన కార్యాలయం. దీని వెనుక వెళ్తే ఎన్నో లోతైన విషయాలు మనం కనుగొనగలం. మనము గత ఎపిసోడ్లో కూడా చూశాము గదా, ఒక మృగాన్ని గూర్చి మాట్లాడుకున్నాం. 7 తలలు 10 కొమ్ములని చూశాం. ప్రకటనలో చూస్తే 7 తలల గూర్చి తరచుగా వస్తూ ఉంటది. ప్రకటన 17:3 కానివ్వండి, అలాగే ఇంకా ప్రకటన 11:1 కానివ్వండి, 7 తలలను చూస్తాం. కాని ఇదే మృగాన్ని మీరు దానియేలులో చూసినట్లయితే 7వ అధ్యాయంలో 10 కొమ్ములే గాని దానికి 7 తలలు ఉండవు. ఆ మృగము దేన్ని సూచిస్తుందంటే ఒక ప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఒక రోమా ప్రభుత్వాన్ని సూచిస్తున్న కార్యము. సముద్రం అంటే ప్రజలు అన్నట్టుగా. అవును, సముద్రం ప్రజలను సూచిస్తున్నట్టుగా. అప్పుడు ఆ ప్రభుత్వము 7 తలలుగా ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటంటే 7 తలలు అనేది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారం 7 పర్వతములు, 7 హిల్స్ సిటీ అని చెప్తారు. రోమానే 7 పర్వతముల పట్నం అంటారు. మరి దానియేలు గ్రంథంలో రోమ సామ్రాజ్య ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ 7 పర్వతాలు ఉండవు, 7 తలలు ఉండవు. అది 10 కొమ్ములతో వచ్చిన మృగముగా చెప్పబడుతుంది. ఎందుకని అడిగినట్లయితే ఈ యొక్క పెర్గేము కాలములో రోమా యొక్క ప్రభుత్వము టర్కీ నుండి నిర్వహించబడింది. వారి యొక్క హెడ్ క్వార్టర్స్ పెర్గేములో ఉండింది. వారు రోములో లేరప్పుడు. వారు అక్కడి నుండి బయలుదేరి తమ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంచారంటే పెర్గేములో ఉంచడం వల్ల ఈ యొక్క ప్రవచనము దానియేలులో ఉంటుంది. దానియేలులో ఉన్నప్పుడు దానికి 7 పర్వతాలు ఉన్నట్టుగా చెప్పడు, 7 తలలు ఉండవు. అందుకనే ప్రకటన, డానియేలు 2 పుస్తకాలు కలిపి చదవాలంట. అర్థం చేసుకుని చదవాలి. ఈ రోమా ప్రభుత్వము ఈ పెర్గేము కాలము తర్వాత అది రోమ్కే వచ్చింది. మరలా రోమ్ నుండి నిర్వహించారు, యూరోప్ నుండి. ఈ కాలంలో వారు అక్కడ లేరు. ఈ సమయంలోనైతే వారు టర్కీలో ఉండారు. వారి హెడ్ క్వార్టర్స్ టర్కీలో ఉండింది. వారు టర్కీలో ఉన్నప్పుడు 7 పర్వతముల పట్టణములో లేరు వారు. ఓన్లీ రోమన్ గవర్నమెంట్ మాత్రం. అదియే అక్కడ దానియేలులో ఉంది. ఈ అవగాహనే మనకు కావాలి. అంటే పేరులో అంత అర్థం ఇన్ని ఉంది. విషయాలున్నాయి. పేరు వెనుకే అంత ధనాగారం ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే అది అర్థమవుతూనే ప్రేక్షకులకు చదవడానికి ఆసక్తి పెరుగుతుంది, కానీ చదవాలనుకోరు. ఇన్ని రహస్యాలను దేవుడు ఇందులో పెట్టి మనకు తెలియజేస్తున్నాడనే విషయం మనకు అర్థం కావాలి. అవునవును, మనం చాలా తేలిగ్గా చదివేస్తున్నాం. కానీ ఈ ప్రకటన గ్రంథం కానివ్వండి, బైబిల్ చదివేటప్పుడైనా పరిశుద్ధాత్మ సహకారంతో చదవడం ఎంత బాగుంటుంది, ఏ విషయం ఎక్కడ క్రియ చేస్తుంది అనేది కూడా తెలుసుకుంటాం. అలా చదువుతున్నప్పుడే మనకి ఇలా అర్థమవుతుంది. లేకుంటే ఒక కథ పుస్తకముగా చదువుకుంటూ వెళ్తాం. అవును, ఇంకా మాట్లాడుకుందాం బ్రదర్ జగన్. చాలా విషయాలున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ తరువాత దీని వెనుక ఉన్న ఎన్నో విషయాలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దీని నుంచి మనం నేర్చుకునేదేంటి, అది బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. బ్రదర్ జగన్, పేరు వెనుక ఇన్ని రహస్యాలు ఎలా దాగున్నాయి? వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇందులో మనం అర్థం చేసుకోవలసిన విషయాలు ఏమున్నాయి? ఈ పెర్గేము పట్టణము అని చూస్తున్నాం గదా, ఇది రోమియోల రాజధానిగా ఉండింది అనేటువంటి విషయాలు మనం చూశాము. ఈ పెర్గేము అనేది ఆనాటి సంఘముల యొక్క ముఖ్యమైన స్థానంగా ఉన్నప్పుడు ఆనాటి సంఘము ఆనాడున్నటువంటి లోకముతో పాటు అక్కడున్న రాజకీయమును గాని అక్కడున్న సంస్కృతిని గాని, అంటే లోకముతో తాను మమైక్యమైంది, అంటే కలిసిపోయింది. అంటే దేవుని సంఘము ఎప్పుడు లోకానికి దూరంగా ఉండాలి. యాజ్ పర్ బైబిల్, మీరు లోకస్తులు కాకపోయినందున లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యం 2:40లో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. మనం ఈ లోకంలో ఉండాలి కానీ లోకస్తులం కాకూడదు. మన యొక్క మనస్తత్వం వేరే, రాజ్యం వేరే, మన దేవుని యొక్క ప్రత్యేకత వేరే, మహిమ వేరే, ఇక అన్నీ కూడా వేరే. అప్పుడు ఇటువంటి ఒక ఆలోచనతోనే సంఘం అనేది అపోస్తలుల కాలంలో ఉండింది. కానీ అప్పుడు సంఘం ఈ లోకంలోనే కదా ఉంది. సంఘం లోకంలో ఉంటుంది, అయితే లోకము నుండి తాను ఒక అంటే ఉదాహరణకు separated, we are separated. separated. అదే నేను చెప్తున్నాను. ఆ అపోస్తలు 2:40 అదే చెప్తుంది. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని చెప్పగా సంఘం అనేది లోకము నుండి సెపరేట్ కావాలి. ఈ విధంగా లోకములోనికి వెళ్ళదు. ఇప్పుడు నోవహ్ కాలం యొక్క పాపము గురించి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహమాడిరి. అప్పుడు దేవుని కుమారులంటే దేవుని యొక్క పిల్లలు. దేవుని యొక్క పిల్లలు దేవుని ఎరుగని వారితో కూడా పెండ్లి చేసుకోకూడదని చెప్తున్నాడు. నా ఆత్మ నీతో కూడా పోరాడటం లేదు, అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. కాని ఇక్కడ ఏం జరిగిందన్న మాటకొస్తే, వీరు ఒక కాలఘట్టములో అలా చేరిపోయారు. ఇది ఏ కాలఘట్టమని మనం చూసినట్లయితే శరీరపరంగా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 333 నుండి 538 వరకు, 333 to 538 AD వరకు ఇలా జరిగింది. ఎందుకన్నట్టయితే ఈ సంఘము యొక్క కాలఘట్టము పెర్గేము కాలఘట్టములో రోమాలో ఒక చక్రవర్తి వస్తున్నాడు. కాన్స్టంటైన్ ద గ్రేట్ అని చరిత్రలో పిలువబడేవాడు. క్రిస్టియన్ కింగ్ హూ అక్సెప్టెడ్ క్రైస్ట్ అండ్ ద ఫస్ట్ క్రిస్టియన్ కింగ్డమ్ అని కూడా మనం చెప్పొచ్చు. మొట్టమొదటిగా క్రైస్తవులు పరిపాలించిన పరిపాలన. ఇతను ఎలా క్రీస్తును స్వీకరించాడు? ఇతరులు క్రీస్తును తిరస్కరించారు కదా. అంతకుముందున్న డయాక్లేషన్ అతడే ఉన్నవారిలో మహాక్రూరుడైన చక్రవర్తి. అతని కాలంలోనే క్రైస్తవులు పూర్తిగా నిర్మూలనమవుతారనుకున్నారు. అతని తర్వాత కాన్స్టంటైన్ వస్తున్నాడు. ఈ కాన్స్టంటైన్ యొక్క తల్లి వచ్చి యేసుని అంగీకరిస్తుంది. ఓకే, అది ఒక్కటే కాదు, అది మాత్రమే కారణం కాదు. కాన్స్టంటైన్ ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతను వెళ్ళిన ఆ మొదటి 2 రోజులు అతను ఓటమి చవి చూశాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నములో ఒక శిలువ దర్శనమనేది కనపడినప్పుడు, ఈ చిహ్నాన్ని పెట్టుకుని నువ్వు పోరాడు, నీకు జయము కలుగుతుంది అన్నది తనకు తెలుసు. అంటే క్లియర్ విషయం, దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం కలిగిన తర్వాత అప్పట్నుండి తన సైన్యానికి శిలువ చిహ్నాన్ని తెచ్చాడు. లోగో బ్రాండింగ్ మార్పు చేశారు. లోగో బ్రాండింగ్ మారుస్తున్నాడు. అప్పటి నుండి శిలువ చిహ్నం ఏర్పాటు క్రాస్ చేశారు. సింబల్ తీసుకొస్తున్నాడు. అంతకుముందు వరకు క్రాస్ సింబల్ అనేది లేదు. అందువల్ల శిలువ చిహ్నం అనేది సరేనా కాదా అన్న వాదానికి మనం వెళ్లొద్దు. అంతవరకు కూడా ఈ శిలువ చిహ్నం అనేది మనకు క్రైస్తవ్యంలో లేదు, మొదటి 4 శతాబ్దాల వరకు. సో ఈ విధంగా అతను పోరాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు అతను జయిస్తున్నాడు. జయించిన తర్వాతనే అతను అడుగుతున్నాడు, ఇది ఏం శిలువ, దేనికి సంబంధించి అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆ శిలువ యొక్క ప్రత్యేకత క్రీస్తుని గురించి చెప్పబడుతుంది. ఆ వాక్యాలన్నీ ఉన్నాయి కదా, ఆ శిలువను గూర్చిన ఉపదేశం మనకు బలమై ఉన్నది. ఇవన్నీ చెప్పినప్పుడు అప్పుడు క్రైస్తవుల చిహ్నముగా శిలువను మారుస్తున్నాడు. అంతవరకు వాస్తవంగా చూసినట్లయితే చేప క్రైస్తవుల చిహ్నంగా ఉండింది. ఎందుకంటే జాలర్ల వలన సువార్త చెప్పబడటం వల్ల చేప క్రైస్తవుల చిహ్నంగా ఉండింది. ఆ తర్వాత శిలువను తీసుకొచ్చారు. అది మాత్రమే కాదు, ఆ తర్వాత క్రైస్తవ్యం పరిపాలన మార్గంగా మారుతుంది. ఇక్కడే క్రైస్తవులకు సమస్య మొదలైందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన శ్రమ వెళ్ళి ఇప్పుడు వచ్చి ఉపదేశ ఉపద్రవం ఏర్పడింది. ఎలాగ ఉపదేశ ఉపద్రవం? అప్పటిదాకా క్రైస్తవులు శ్రమను ఎదుర్కొన్నారు, అయితే తమ యొక్క సిద్ధాంతంలో దృఢంగా ఉండేరు, క్రీస్తు కొరకు పట్టుదలగా ఉండేరు. ఇప్పుడేమైందంటే ఇక్కడొక విషయాన్ని మనము గమనించి తీరాలి. ఏ యొక్క ప్రభుత్వమును మధ్యవర్తిగా ఉండాలి, ఏ యొక్క మతమునకు చెందినదిగా ఉండకూడదు, ఏ మతానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. ఇక్కడ కాన్స్టంటైన్ చేసిన తప్పదే. అలాగున్నప్పుడు ఏమవుతుందంటే ఒక మతాన్ని స్వీకరించి మిగతా మతాలకు ఎదురుగా పనిచేసే తీరు ఏర్పడుతుంది. దాన్ని మించి ప్రజలేమవుతున్నారంటే రాజే ఆ మతములో ఉన్నప్పుడు మనం ఆ మతాన్ని స్వీకరిస్తే అది సేఫ్ అని తీర్మానిస్తున్నారు. అప్పుడు క్రీస్తుని వారు నిజమైన హృదయముతో వారు అంగీకరించలేదు, రాజు నిమిత్తము అంగీకరిస్తున్నారు. ప్రభువు ఎప్పుడూ మత మార్పిడిని కోరలేదు, ప్రభువు మనస్సు మార్పిడిని కోరుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన ఉపదేశమే మారుమనసు పొందుడి, పరలోకరాజ్యం సమీపంగా ఉందని. క్రీస్తు కూడా మతాన్ని మార్చినట్లుగా మనకెక్కడా కనిపించదు, కనపడదు. నేనింకా స్పష్టంగా చెప్తాను, క్రీస్తు ఒక మతాన్ని స్థాపించడానికి రానే రాలేదు. ఆయన ఇక్కడికొచ్చింది క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసును అంగీకరించిన వారు క్రైస్తవులని పేరు పెట్టుకున్నట్టుగా అపొస్తలుల కార్యంలో కనబడుతుంది గాని యేసు క్రైస్తవ మతాన్ని రూపొందించలేదు. విషయమేంటంటే యేసు వచ్చింది మనుషుని యొక్క రక్షణ కొరకై, అందరి యొక్క పాపముల కొరకు. ఇంకా చెప్పాలంటే అదే నేను చెప్తాను, యేసు వచ్చినప్పుడు క్రైస్తవుడొక్కడూ లేడు. యేసు క్రైస్తవుని కొరకు రాలేదు, యేసు సకల జనుల యొక్క పాపము నిమిత్తమై వచ్చినట్టుగా బైబిల్ తెలుపుతుంది. ఈ లోకముతో సంఘ వివాహమంటే ఇదియే. ఇప్పుడు సంఘములోకి ఆటోమేటిక్గా ఏమొస్తుంది? అవును,
ఇంకా చెప్పాలంటే ఎదురు చూడాల్సిన సంఘం మిక్స్ అయింది. అవును. ఎందుకు చెప్తున్నానంటే సంఘము అప్పుడు చాలామంది అడుగుతారు. అప్పుడు సంఘానికి లోక రాజకీయాలలో పాలు లేదా? సంఘము లోక రాజకీయాలతో ముడిపడుతుంది. సంఘము లోకాన్ని పరిపాలిస్తుంది. సంఘము రాజకీయము ఒకటిగా ఉంటుంది. ఎప్పుడంటే యేసుక్రీస్తు యొక్క పరిపాలనలో. హ్మ్. ఎందుకంటే అప్పటి వరకు సంఘం ఎదురుచూడాలి. ఎవరికోసం? పెండ్లి కుమారుని కొరకు. అలా ఎదురుచూడవలసినటువంటి సంఘము ఈ తప్పునే ఇశ్రాయేలీలు చేశారు. యేసు వచ్చేంతవరకు ఆయన రాజ్యము కొరకు ఎదురుచూడకుండా అష్షూరీయులతోనూ ఐగుప్తు రాజులతోనూ వారు కలిసిపోయారు. ప్రభువు మరలా చెప్తున్నాడు, ఐగుప్తీయుల దగ్గరికెళ్లద్దు, వారిని వెదకి వెళ్లద్దు, రాజకీయ బలాన్ని మీరు వెదకవద్దు, వారి దగ్గరికి వెళ్లి మీరు రథాలు గుర్రాల యొక్క బలాన్ని మీరు వెదకద్దు, మీకు నేనే బలముగా ఉన్నాను. అదే మాట ఈనాటికి ఉంది. హ్మ్. ఈనాటికి ఉంది. ఇప్పుడేమైందంటే ఆ పెర్గేము కాలములో వీరు వెళ్లి ఆ ప్రభుత్వముతో కలిసి మెలిసి ఉన్నప్పుడు సంఘము లోకముతో పాటు వివాహమేర్పడింది. ఇదే పెర్గేమనేటువంటి మాటకైనటువంటి అర్థం. హ్మ్. అయితే చాలా వివరంగా చెప్పారు. అయితే ఇంతకుముందు ఈ పెర్గమాం గురించి చదివేటప్పుడు ఒక మంచి విషయాన్ని చూసాం, కష్టమైన విషయాన్ని చూసాం. మనమెప్పుడు 5 విషయాలను చెప్పుకుంటూ ఉంటాం. అవును. కదా? ఒక్కొక్క సంఘానికి ప్రధానంగా 5 విషయాలు అవును, చెప్పుకుంటాం. సద్గుణాలు. అవును, ఆ 5 ఆ సంఘాన్ని కలిసిపోయింది. వేరు చేస్తాం. హ్మ్. మొదట పేరు, అది మనం చూసాం. చూసాం. రెండవది దాని కాలఘట్టం, సమయం, టైమింగ్. ఏ కాలఘట్టానికి చెందిందనే విషయాన్ని కూడా చూసాం. అవును. ఇందులో మీరు గత వారం చెప్పిన విషయాన్ని శ్రోతలకు మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ స్వభావం అన్ని సంఘాల్లో ఉండే అవకాశం ఉంది. హ్మ్. పెర్గేము యొక్క స్వభావం ఆ కాలఘట్టంలో ఉన్నటువంటి సంఘానికి మాత్రమే కాదు, పెర్గేములో ఉన్న సంఘానికి మాత్రం కాదు, ఈనాటి సంఘాల్లో కూడా పెర్గేము యొక్క స్వభావంతో కూడా ఉండవచ్చు. ఈ డిజిటల్ ఎరాలో ఈ డిజిటల్ యుగములో వారు కూడా ఈ లోకముతో పరిణయమాడిన వారిగా ఉండొచ్చు. అదే ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం చదివే విషయం, రాయబడ్డ విషయం ఒక్కటే, అది ఆటో అప్డేటెడ్గా ఉండడానికి వాస్తవంగా అనిపిస్తుంది. అట్లే ఉంటుంది ఆహా. ఈనాటికి. చెప్పాలంటే వచ్చే తరం వరకు ఉంటుంది. అవును, క్రీస్తు యొక్క రాకడ ఆలస్యమైతే వచ్చే తరానికి కూడా సరిపడుతుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక మూడవది మొదట పేరు, రెండవది వచ్చి దాని సంవత్సరం, మూడవది దాని యొక్క గుడ్ క్వాలిటీస్. దేవుడు చెప్పదగినది. ఇందులో ఒక మంచి గుణాతిశయముందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 13వ వచనములో, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురముండి హ్మ్. నా నామము గట్టిగా చేపట్టి అని చెప్తున్నాడు. నాయందు విశ్వాసము సాక్షిగా ఉన్నావంటున్నాడు. సాతాను సింహాసనమంటే వాస్తవంగా దేని గురించి చెప్పదలిచాడని మీరు అడిగినట్లయితే, ఇది ఎంతో సుదీర్ఘమైన సందేశం. ఈ ఒక్కదానితోనే ఎంతో సందేశాన్నివచ్చు. సాతాను యొక్క సింహాసనాన్ని మొదట ఎక్కడే వేయాలనుకున్నాడు? అంతరిక్షములో దేవునికి ఎదురుగా వేయాలనుకున్నాడు. అక్కడి నుండి దేవుడు తొలిసివేశాడు. ఆ తర్వాత ఏదేనును ఏర్పరచి ఆదాము హవ్వలు వచ్చినాక అందులోకొచ్చి సింహాసనం ఏర్పరచుకోవాలని ఆశపడ్డాడు. అక్కడి నుండి దేవుడు త్రోసివేశాడు. అక్కడి నుండి పారిపోయినవాడు బబులోనులో అగబడ్డాడు. హ్మ్. దేవుడు ప్రజలను అక్కడి నుండి పంపేశాడు. అక్కడి నుండి వచ్చి ఐగుప్తులో జ్వరబడ్డాడు. హ్మ్. ఐగుప్తు సింహాసనాన్ని అతను అధిష్ఠించినప్పుడు దేవుడు అక్కడి నుండి ఇశ్రాయేలు ప్రజలను వేరుపరిచి తీసుకునొచ్చాడు. ఆ తర్వాత అసిరియా సింహాసనం, రెండవ శక్తివంతమైన ప్రభుత్వం, సూపర్ పవర్. మూడవదిగా మనం చూసినట్లయితే బబులోను, నెబుకద్నెజరు. నాలుగవది చూసినట్లయితే గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు దేశంలోనే ఒక చాలా ప్రాముఖ్యమైన సాతానుకంటూ ఒక ఇది కట్టారు. హ్మ్. ప్రపంచ వింతగా చెప్పుకుంటారు. హ్మ్. ప్రపంచ వింతలలో ఒకటిగా దానిని పరిగణిస్తారు. Correct. జియూస్ దేవత యొక్క గుడి. అయితే ఈ టెంపుల్ గురించి ఒక విషయం ఆలోచించాను, అది కరెక్టేనా మీరు చెప్పాలి. అయితే ఈ టెంపుల్ని అప్పుడే పడగొట్టారు, అది కూలిపోయింది కూడా. ఇదే టెంపుల్ తూర్పు బెర్లిన్లో ఉందంటున్నారు. ఆ గుడి నుండి బయటికి తీసుకొచ్చిందే వారు ఈస్ట్ బెర్లిన్లో పెట్టడం జరిగింది. దాని ప్రతిబింబం. ఇప్పుడు ఆ మందిరం యొక్క ఒక విషయమైతే గొప్ప ఆశ్చర్యమేంటని అడిగినట్లయితే 1936లో హిట్లర్ యూదులను హతమార్చుట ప్రారంభించినప్పుడు ఆ టెంపుల్లో ఉన్నది ఈస్ట్ జర్మనీలో ఉండింది. ఓ. జర్మనీ మ్యూజియంలో ఉండింది. ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటంటే, ఈ రాళ్ళు అందులో ఉన్న భాగములు ఎక్కడెక్కడకు తీసుకెళ్తున్నారో అక్కడంతా దేవుని ప్రజలకు శ్రమలేర్పడుతుంటాయి. ఓహో. ఇది జరుగుతుంది. అలాంటి ఒక ఆత్మ ఉంది. సో దీనినే వారు సాతాను యొక్క సింహాసనమని చెప్తూ ఉంటారు. హ్మ్. ఇక్కడ పెర్గేమును చూసినట్లయితే అది ఒక మహా గొప్ప మందిరముగా ఉండింది. హ్మ్. అక్కడే రోమియులందరూ పెక్కు మందిగా ఒక ఆచరిస్తుంటారు. హెడ్ క్వార్టర్స్. ఆ హెడ్ క్వార్టర్స్గా ఉంచుకున్నారు. ఈ పెర్గేములో మరొక 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి మీరు తెలుసుకునే ఉండవచ్చు, మనం కూడా చర్చించాం. ఈ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద లైబ్రరీ అక్కడే ఉందని చెప్పుకున్నాం. అవును. దీనితో పాటు నేను చెప్పే సాతాను సింహాసనంతో పాటు సంబంధించిన మరొక విషయం ఏంటంటే, గ్రీకు వారు దేవతలలో వైద్యమునకైన ఒక దేవత ఉంది, మెడిసిన్. మెడిసిన్, అస్లిపియా అని పేరు. ఈ అస్లిపియానికి ఒక మందిరం ఉంది. హ్మ్. ఈ అస్లిపియాని ఒక మందిరం వచ్చి పెర్గేములో ఉండింది. ఆ మందిరం యొక్క విశేషమని చెప్పకూడదు గాని స్పెషాలిటీ అని చెప్పచ్చు.
దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడున్న ఆ యొక్క మందిరము అడుగున అతి భారీగా అందులో టనల్స్ ఉంటాయి. ఉమ్, అక్కడ ఎలాగా వైద్యం చూస్తారన్నట్లయితే వ్యాధి కలిగిన వారిని తీసుకెళ్లి ఆ టనల్లోకి వేస్తారు. ఉమ్, ఆ టనల్ లోపల వేలకు మించినటువంటి పాములుంటాయి. ఉమ్, ఆ అస్లీపియన్ అనేది ఒక పాము. ఇప్పుడు ఇది చూడండి, ఎవరికైనా బాగోకపోతే అందులోకి తీసుకెళ్లి పడేస్తారు. అలా వేస్తే వారి యొక్క నమ్మకం ఏంటంటే అతనికి ఏ వ్యాధి ఉందని ఆ రాత్రి ఒక పాము స్వప్నంలో వచ్చి చెప్పుద్ది. ఓహో, అతడు మరుసటి ఉదయం తెలిపిన ఆ వ్యాధిని అతడు చెప్పాలి. ఆ విధంగా వారు అతనికి ఆ వైద్యాన్ని అందిస్తారు. ఇది ఒక మెథడ్. వేల సంఖ్యలో పాములను అందులో పడేస్తారు. ఓహో, ఇప్పుడు కూడా ఆ మందిరం యొక్క పురావస్తు ఆర్కియాలజీ వారు తీసిన ఫోటోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇక్కడొచ్చి రాజుల హాస్పిటల్ ఉండింది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళినట్లయితే అనేక దేశాల్లో కింగ్స్ హాస్పిటల్ అని చెప్తుంటారు, రాజులు మాత్రం సందర్శించే హాస్పిటల్స్. అలాంటి హాస్పిటల్ ఎక్కడుండిందంటే పెర్గేములో ఉండింది. అక్కడికే రోమ్ చక్రవర్తులు వస్తుంటారు, సీజర్స్ వస్తుంటారు. అతి ముఖ్యమైన సాతాను ఆచరణ మాత్రమే కాదు, ఇటువంటి కార్యములు చేయదగినటువంటి ఒక ప్రాముఖ్యమైన నగరముగా ఉన్నది. అవును, ఇంకా మాట్లాడాలి జగన్. ఈ విషయంలో ఇంకా చాలా చర్చించుకోవాలి. ఇక్కడ చెప్పబడ్డ విషయాలు, ఈ బహుమతి పొందడానికి చాలా విషయాలున్నాయి. రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటేమో వారి యొక్క ఫాల్ట్, రెండవది వారి యొక్క రివార్డ్. ఫాల్టు, రివార్డు మనం తరువాతి విషయాల్లో చర్చించుకుందాం. ఈ రెండు మన ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైన విషయాలు. మనం వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. అయితే క్రైస్ట్ యొక్క స్వభావం తప్పు చెప్పడమే కాదు, దాన్ని జయించమని కూడా చెప్పారు. ఒక బహుమతి ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే మనం దాని గురించి ఆలోచించేటప్పుడు ఆయన ఎంత బాధ్యతగా, ఎంత ప్రేమగా ఉన్నారన్న విషయం మనకు బాగా తెలుస్తుంది. వచ్చే సంచికలో మనం ఆ విషయం చూద్దాం. ఇప్పుడు ఈ పెర్గాం సంఘంలో ఉండే రెండు ముఖ్యమైన సద్గుణాలను మనం వదిలేసాం. వాటిని పోయిన వారం కూడా మనం చూడలేదు. ఇప్పుడవి మనం వీరి చూడబోతున్నాం. దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప సమస్య ఏంటంటే ఈ కాలఘట్టాన్ని బట్టి ఏమిటంత ఆశ్చర్యమన్నట్టయితే ఇది వచ్చి 96లో 90 నుండి 96లో రాయబడింది. యోహానుకు పద్మసు ద్వీపంలో ఇవ్వబడింది. అవును, ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రవక్తయో లేకుంటే ఇశ్రాయేలీయుల పారంపర్యంలో ఉన్నటువంటి ప్రవక్త కాదు, అతను అన్యజనుల మధ్య ఉన్నటువంటి ఒక ప్రవక్త. కరెక్ట్. దానికంటే ఒక గొప్ప ఆశ్చర్యం, యేసును గూర్చినటువంటి మొదటి ప్రవచనం ఒక ప్రవక్త చెప్పాడంటే